నమస్తే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బుక్స్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. మనము 5వ చాప్టర్ మొదలు పెట్టుకున్నాం. దానిలో భగవంతుణ్ణి చేరడానికి 5 మార్గాలు చివరి వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన 5 మార్గాలు తెలుసుకుందాం. ఇప్పుడు 7వ మార్గం తెలుసుకుందాం. నువ్వు భగవంతుణ్ణి తెలుసుకున్నావు అనడానికి ఒకటే ఒక గుర్తు ఏమిటి అంటే, నీది కాని వస్తువుని నువ్వు తీసుకోలేవు, మరియు మోసం చేయాలి, అబద్ధం చెప్పాలి అన్న ఆలోచన కూడా నీలో సహజంగానే ఉండదు అని చెప్తున్నారు. నువ్వు కనుక భగవంతుడి మార్గంలో ఉన్నట్టయితే ఇతరుల సంపాదన చూసి ఆశపడడం అనే కోరిక నీలో ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే నీలో సృష్టించే శక్తి ఉంది. నీకు కావాల్సింది నువ్వే సృష్టించుకోగలవు అని నువ్వు తెలుసుకుంటావు. మరియు నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా నీలో సృష్టించే గుణం ఉన్నదని తెలుసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా ఓ క్రియేటర్ అని నువ్వు గుర్తిస్తావో, అప్పుడు ఇతరుల సంపదలను నువ్వు ఆశించవు అని చెప్తున్నారు. నువ్వు నీ లోపల ఎప్పుడైతే ఒక సంపూర్ణత, ఒక సర్వాత్మ భావన వస్తుందో, ఎప్పుడు నువ్వు అది ఎక్స్పీరియన్స్ చేస్తావో, అప్పుడు నీలో కోరికలు, అసూయ, అబద్ధాలు చెప్పే నీ సహజమైన గుణాలు అన్నీ కూడా సహజంగానే మాయమవుతాయి అని చెప్పారు ఫ్రెండ్స్. ఈ మార్గాలని తెలుసుకోవడం ద్వారా మనల్ని మనము విశ్లేషించుకొని, మనము నిజంగా ఈ భగవంతుని తెలుసుకునే మార్గంలో ఉన్నామా లేదా అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. భగవంతుల వారు ఇంకా ఇలా చెప్తున్నారు ఏంటంటే, స్వర్గము ఎక్కడో లేదు. నువ్వు ఇప్పుడు ఈ క్షణంలో స్వర్గం ఉన్నది అని నువ్వు నమ్మితే అది నీకు అనుభవంలోకి వస్తుంది. మనమేమనుకుంటాము, పత్రిజీ గారు కూడా ఇదే చెప్పారు, ఎన్లైట్మెంట్ అంటే ఎప్పుడో వచ్చేది కాదు, అది ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఉన్నది. ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ తీసేసి నీ లోపలికి నువ్వు వెళ్తావో, నీ లోపల నీ ఎరుక స్థితి, బీయింగ్ స్టేట్, దాన్ని ఎన్లైట్మెంట్ అంటారు. ఎందుకంటే అది భగవత్ తత్వం, నీ ఆత్మతత్వం అని మనకి పత్రిజీ గారు చెప్పారు. ఆ విధంగానే ఇక్కడ భగవంతుల వారు కూడా చెప్తున్నారు ఏమిటి అంటే, నువ్వు స్వర్గం ఎక్కడో ఉందనుకుంటావు, ఎక్కడో లేదు, ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఉన్నది అని నువ్వు నమ్మితే అది నీకు అనుభవంలోకి వస్తుంది అని చెప్తున్నారు. అప్పుడు ఆదర్ గారు అడుగుతారు, నిజంగానా? మరి స్వర్గం ఇక్కడే ఉంటే నాకెందుకు కనిపించడం లేదు, నాకెందుకు అంత కష్టాల్లానే కనిపిస్తున్నాయి అని అడుగుతారు. అప్పుడు భగవంతుల వారు ఇలా చెప్తారు, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ వాట్ యూ డోంట్ నో, అండ్ యూ డోంట్ నో యూ ఆర్ ఇన్ హెవెన్ రైట్ నో బికాజ్ యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నువ్వు స్వర్గంలో ఉన్నావని నువ్వు నమ్మడం లేదు, అందుకని నీకు అది అనుభవంలోకి రావటం లేదు. ఎప్పుడైతే స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అని నువ్వు బిలీవ్ చేస్తావో, అప్పుడు అది నీకు అనుభవంలోకి వస్తుంది అని చెప్తున్నారు. భగవంతుల వారు ఇలా చెప్తున్నారు, బయట ఏదో జరిగితేనే నేను ఆనందంగా ఉంటాను అన్న ఆలోచన నుంచి నేను ఇప్పటికే సంపూర్ణుడిని, నాలో భగవతత్వం ఉన్నది అని నువ్వు నమ్మినప్పుడు ఆ నీలో ఉన్న ఆత్మతత్వము లేదా భగవతత్వము నీ అనుభవంలోకి వస్తుంది. ఇంకా భగవంతుల వారు ఎలా చెప్తున్నారు, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వ్యక్తి భౌతికంగా కోరికలన్నీ జయించాలి అని అందరూ అంటూ ఉంటారు. కానీ మీరు ఆ కోరికలన్నీ అర్థం చేసుకొని వాటిని
అంగీకరిస్తే చాలు, వాటిని వద్దు అని వాటిని రెసిస్ట్ చేయడము ఇలాంటివి చేయొద్దు అని చెప్తున్నారు. వాటిని సాక్షిగా గమనించు అని చెప్తున్నారు. ఆ కోరికల్ని విట్నెస్ చెయ్యి, అవే వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. భగవంతుల వారు ఇలా చెప్తున్నారు, ప్యాషన్, తపన అనేది మెటీరియల్ వరల్డ్లో కానీ స్పిరిచువల్ వరల్డ్లో కానీ ఉంటుంది. అంటే ఈ పని చెయ్యాలి అని ఒక ఆ తపన అన్నమాట. ఆ తపన ఉండాలి, అది మంచిదే. కానీ ఆ పని తాలూకా రిజల్ట్ దానికి మాత్రం అటాచ్ అయి ఉండకూడదు అని చెప్తున్నారు. దీన్నే శ్రీకృష్ణుల వారు కూడా భగవద్గీతలో చెప్పారు, నిష్కామ కర్మ. మనం ఏ పనన్నా చేసినా దాని రిజల్ట్, ఫలితాన్ని ఆశించకుండా పని చేయాలి అని చెప్తున్నారు. అదే నిజమైన స్వేచ్ఛ అని చెప్తున్నారు. భగవంతుల వారు అదే విషయం ఇక్కడ కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, టు లివ్ యువర్ లైఫ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్, వితౌట్ ద నీడ్ ఫర్ స్పెసిఫిక్ రిజల్ట్, దట్ ఈజ్ ఫ్రీడమ్, దట్ ఈజ్ గాడ్లీనెస్, దట్ ఈజ్ హౌ ఐ లివ్ అని చెప్తున్నారు. అంటే మనము ఏ పని చేసినా ఆ పని తాలూకా రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ పని చేయాలి అని చెప్తున్నారు. శ్రీకృష్ణుల వారు చెప్పిన దాన్నే మళ్ళా భగవంతుల వారు కూడా ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన పార్ట్ని విందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.